మేడం గారు ఏంటి? హనుమంతు కొడుకుని కూతుర్ని తీసుకుని ఎటో వెళ్ళిపోయారు మేడం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం సార్. డ్రైవర్ డ్రెస్సు, డాక్యుమెంట్ పేపర్లు రూమ్ దగ్గర పెట్టి రాత్రికి రాత్రి వెళ్ళిపోయారు. షట్ అప్! నువ్వేం చేస్తున్నావు? సారీ మేడం, కునుకు పట్టి నిద్రపోయాను. దుప్పటి కప్పుకున్నావా బాబు? బయట బాగా చలిగా ఉండాలే. మొహం చూడు ఎలా ఉందో. సిగ్గు లేకుండా పడుకున్నానని చెప్తున్నాడు. వీణ్ణి తీసిపారేయండి అక్క. ఒక్క నిమిషం ఆగు భవాని. మహి, సీసీ కెమెరాస్ అన్ని రివైండ్ చేసి చూడు. అలాగేమ్మా. మామ్, రాత్రి 2 గంటలకు ఇల్లు వదిలి వెళ్ళినట్టు తెలుస్తుంది మామ్. ఎవరికి చెప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి హనుమంతుకి ఏమొచ్చింది? భవాని! అక్క, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదక్క. నా మీద కోపడితే నేనేం చేస్తాను? ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు అంటే నువ్వేం మాట అన్నావు అని అడుగుతున్నాను. నా పిల్లల మీద ఒట్టక్క. పార్వతిని నేనేం అనలేదు. అసలు హనుమంతుని చూడనే లేదు. గణేష్ గడు నిన్నటి నుంచి కనపడనే లేదు. అయినా వాళ్ళ మీద నాకు కక్ష ఎందుకుంటుందక్కా? మహి, ఐశ్వర్య, హనుమంతు జాడ కనుక్కోండి. ఎక్కడికెళ్లారో తెలుసుకోండి. 24 గంటల్లో నా ముందుండాలి. ఓకే మామ్. ఇంటికి వెళ్తూ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తాం అత్తయ్య. మహి, డాడ్, అఖిల, టెన్షన్ పడకు. హనుమంత్ వాళ్ళు వచ్చేస్తారులే. చెప్పి వెళ్తే ఫీల్ అయ్యేదాన్ని కాదండి. 25 మన ఇంట్లో పనిచేస్తున్న హనుమంతు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటే మనం ఏం లోటు చేశాము అని జనాలు అనుకునేలా చేశాడు. చెప్పి వెళ్ళలేదు అంటే ఏదో జరిగింది. శాశ్వతంగా మనకి దూరంగా ఉండాలి అనుకున్నాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు.
నా కారణం తెలియాలి. అఖిల 24 గంటల్లో పార్వతి, గణేష్, హనుమంతు ముగ్గురిని నీ ముందు నిలబెడతా. ఆ,